జై తెలంగాణ, జై టిఆర్ఎస్, కవితమ్మ గారి నాయకత్వం. ఈరోజు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గం తరఫు నుండి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనలు. మరి మన తెలంగాణ పోరాటాలతో సాధించుకున్నటువంటి నేల ఇప్పుడు సామాజిక న్యాయ తెలంగాణగా బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీకి, ప్రతి మైనారిటీకి, ప్రతి మహిళకు, ప్రతి యువతకు సమాన అవకాశాలు, సముచిత ప్రాధాన్యం దక్కే విధంగా ఆ సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ తెలంగాణకు ఒక కొత్త దిశను చూపించేటువంటి ఒక మహాసభ. ఈ మహాసభలో మా తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు, అలాగే ప్రముఖ నాయకులు కూడా మన సామాజిక న్యాయ తెలంగాణ సాధించేటువంటి ఒక కార్యాచరణను వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభలో ఉద్దేశించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున మొత్తం సబ్బండ వర్గాలు వాళ్ళ స్థితిగతులు మారే విధంగా, ప్రజల యొక్క జీవన ప్రమాణాల స్థితిగతులు మారే విధంగా మారాలి అన్నటువంటి ఒక సంకల్పంతో మా కల్వకుంట్ల కవితమ్మ గారు ఆవిడ ఎత్తుకున్నటువంటి యొక్క మన ఈ యొక్క సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంకల్ప సభను నిర్వహిస్తుంటే, ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాల బిడ్డలు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ యొక్క స్థితిగతులు మారాలన్నటువంటి యొక్క సంకల్పంతో నిర్వహిస్తున్న సభ కాబట్టి మెదక్ నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విజయవంతం చేసి ఈ యొక్క సభని మనం ప్రభుత్వం మీద ఒక బృహత్కరమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చి, నిజంగానే టిఆర్ఎస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోటి ఈ యొక్క సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలన్నటువంటి చిత్తశుద్ధితోటి అడుగులేస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా వినిపించే విధంగా ఈ యొక్క సభని మేము విజయవంతం చేయాలని అడుగులేస్తున్నాం. దానికోసం మేము ఈ యొక్క మెదక్ నియోజకవర్గ పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బట్టి అజయ్గా నేను అభ్యర్థిస్తున్నా, ఒక పిలుపునిస్తా ఉన్నాం. మా కవితక్క పిలుపునిచ్చిన మేరకు ఈ యొక్క సభను మేము విజయవంతం చేయాలని ఈ యొక్క కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి నాయకునికి, కార్యకర్తకి అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం.